హైదరాబాద్ పాతబస్తీ బోనాలంటే లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి ఆలయం గుర్తుకొస్తోంది. కానీ ఈ మధ్య కాలంలో కమిటీ సభ్యుల మధ్య ఆలయ నిధుల గురించి వివాదాలు తలెత్తుతున్నాయి. గత సంవత్సరంలో రెండు గ్రూపుల మధ్య గొడవ తారాస్థాయికి చేరటంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఫోర్మెన్ కమిటీ నిర్వహించి బోనాలు జరిపారు. వారు వచ్చిన ఆదాయ వ్యయాలకు సంబంధించిన వివరాలన్నీ ఎండోమెంట్ అధికారులకు వివరించారు. లిఖితపూర్వకంగా అధికారులకు రాసి ఇచ్చిన మమ్మల్ని ఆలయ కమిటీ సభ్యులు సస్పెండ్ చేయటం సరికాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం కొరకు చొరవ చూపి ప్రభుత్వం అధికారిని నియమించి బోనాలు సక్రమంగా జరిపేలా చూడాలని ఫోర్మెన్ కమిటీ సభ్యులు కోరారు. అంతకుముందు ఫోర్మెన్ కమిటీ ఏ విధంగా వచ్చిందని ఈ తప్పుడు తరాకాలను చేయించాలి. అయితే అందరూ ఒక మాట మీద ఉండేసి పాతమన్నీ తొగి తీసి ఎవరైతే శిక్షార్హులు ఉంటారో వాళ్ళని అందరినీ ఏదైతే ఉన్నది 2 lakhs బిలో ఏదైతే ఇన్కమ్ ఉన్నది అవన్నీ తప్పుడు గవర్నమెంట్ తప్పుడు పట్టిస్తుంది. ఏదైతే జరిగిందో దాని మీద అన్ని సీరియస్ గా యాక్షన్ తీసుకొని పక్కకు కొనుక్కున్న ఇల్లు గురించి కూడా దానికి సంబంధించిన లావాదేవీల గురించి అన్ని తీసుకొచ్చి అందరి సమక్షంలో కూర్చొని డిస్కషన్ చేసి దీన్ని ఏం చేయాలి, ఏ విధంగా పోవాలి, ఏ విధంగా మనము గుడి ఎస్టాబ్లిషన్ 1000 గజాల మీద అది ఉండే కదా దానికి సంబంధించిన దాని మీద ఏ విధంగా ప్రొసీడ్ కావాలని చెప్పేసి అందరూ నిర్ణయం చేసుకుంటామని చెప్పి ఒక వారం రోజుల కింద నాకు ఇష్యూ తెలిసింది ఏంటంటే ఇట్లా జరిగింది, నేను నన్ను సస్పెండ్ చేసినాం. ఏ ఇష్యూలో సస్పెండ్ చేసాడు ఏంటి తెలవాలని మేము డిస్కస్ చేసి మేము మీద మీటింగ్ పెట్టాం. అయితే అదే విధంగా ఏదైతే కోర్టులో సబ్మిట్ చేసిర్రో అది 1,75,000 ఆదాయం వస్తుందని. అయితే మేమేం చేసినామంటే ఇదంతా మేము ఒక బుక్ తీసుకొని ఇవన్నీ సెట్ చేసుకొని మేమైతే మీకు ఇవ్వమని చెప్పి ఇక్కడ ఉన్న కార్యకర్తలకు యువకులే కానీ భక్తులే కానీ సింహవాహిని మంకాళి టెంపుల్ భక్తులు ఏమంటారు అంటే స్పెషల్ ఆఫీసర్ వేయాలని ప్రభుత్వం తరఫున అందరు కోరుకుంటారు. లాల్ దర్వాజా సింహవాహిని ఆలయంలో 2022-23కి సంబంధించిన ఆలయ విధులు నిర్వహించిన ఫోర్మెన్ కమిటీ సభ్యులము నేను పోసాని సురేందర్ కుమార్, అన్న శివకుమార్ యాదవ్, అన్న బద్రీనాథ్ గౌడ్ మా ఆధ్వర్యంలో 2022-23లో ఆలయ కమిటీ బాధ్యతలు నిర్వహించినాం. ఆ సంవత్సరంలో మేము గత కమిటీలకు భిన్నంగా ఎన్నో కొత్త కార్యక్రమాలు స్టార్ట్ చేసి భక్తుల మనోభావాలను ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని అంగరంగ వైభవంగా బోనాల పండుగ జాతరను నిర్వహించడం జరిగింది. మా హయాంలో మేము నిర్వహించిన కాల వ్యవధిలో ఎన్నో కొత్త కార్యక్రమాలు చేపించినాం. చెప్పాలంటే ఇప్పుడు ఆలయానికి అమ్మవారికి గోపూజ అని కొత్తగా ప్రత్యేకంగా స్టార్ట్ చేసినాం. ఆ గోపూజ చేస్తే నెక్స్ట్ కమిటీ ఆ గోపూజ తీసుకెళ్లి గోశాలను నిర్వహిస్తారని గోశాలను కన్స్ట్రక్ట్ చేసి ఆలయంకు ఒక పేరు ప్రతిష్టలు తెస్తారని అనుకున్నాం. అట్లాంటివి ఏం జరపలేదు. అమ్మవారికి ఒక చిన్న కానుక రూపంలో వెండి నాణ్యాన్ని ముద్రించినాం. దాన్ని చిన్న నాణ్యాన్ని పెద్ద నాణ్యంగా చేస్తామేమో అనుకున్నాము. అట్లాంటివి చేయలే. మా కంటే ముందు ఉన్న చైర్మన్ ఎవరైతే ఉన్నారో 2021-22లో ఆలయానికి కేవలము 2 లక్షల లోపే నిధులు ఉన్నాయని చెప్పి ప్రభుత్వానికి తప్పుతో పట్టించి అఫిడవిట్ సమర్పించిండు. అయితే మా కాల పరిమితిలో ప్రభుత్వ అధికారుల సూచనల మేరకు లెక్కలలో ట్రాన్స్పరెన్సీ ఉండాలని చెప్పేసి మేము లెక్కలు ప్రభుత్వానికి ఆలయ కమిటీకి సమర్పించినాం. కానీ వాళ్ళు మా మీద ప్రభుత్వాన్ని తప్పుతో పట్టించడానికి కొన్ని అభియోగాలు మోపారు లాస్ట్ వీక్లో. ఎందుకంటే మా కాల వ్యవధిలో 14,82,000 నగదు, 5 లక్షల చెక్కు రావడం జరిగింది. అవన్నీ మేము ట్రాన్స్పరెన్సీగా చూపించినాము. ఇక ఆలయ చైర్మన్, జనరల్ సెక్రటరీ ఇవి సిగ్నేచర్లు వాళ్ళకి లెక్క ట్రాన్స్పరెన్సీగా చూపించినాము.